राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iQube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल। कांग्रेस पार्टी के साबिक सदर राहुल गांधी पार्टी का भारत जोड़ो यात्रा की हिमायत में TPCC सेक्रेटरी जी मधुसूदन रेड्डी, जिन्होंने तेलंगाना के TPCC सदर रेवंत रेड्डी के कॉल पर कांग्रेस पार्टी की क़यादत में कोत्ताकोटा मंडल नाटावेली मौजे से कोत्ताकोटा म्यूनसिपालिटी सेंटर तक पैदल यात्रा निकाली गई। इस मौके पर GMR ने कहा, राहुल गांधी की जानिब से कन्याकुमारी से कश्मीर तक जो तकरीबन 3750 किलोमीटर तक भारत जोड़ो यात्रा निकाली गई, फ़िरक़ा परस्त ताकतों की जानिब से जो मुल्क को तकसीम करने के दर पे हैं। हमारा मकसद यही है कि अपने मुल्क को तकसीम होने से बचाया जाए। इस मौके पर TPCC SC सेल नायब सदर प्रशांत नरेंद्र रेड्डी, KBR गौड़, M श्रीनु नागन्ना के अलावा कांग्रेस कायदीन व कारकुनान की कसी तादाद मौजूद थी। निर्माणाనికి సంబంధించిన శంకుస్థాపన 2017లో జరిగింది। శంకుస్థాపన 2017లో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును ఇప్పటి వరకు కనీసం దాని పునాదులు కూడా వేయలేదంటే ఈ రోజు ఎమ్మెల్యే చేస్తున్న ఘనత ఒకసారి ఆలోచన। ప్రతి సంవత్సరము ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం జరుగుతుందంటే పెద్ద ఎత్తున గుంతలు తీస్తారు, దాంట్లో ఉన్న ఉష్కాలతో దొబ్బేస్తారు, ఉష్కాలతో ఎమ్మెల్యే దోషేసినాక మళ్ళీ దాన్ని పక్కకు పెడతారు। ఈరోజు ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు ఒక నిండు ప్రాణం, ఒక ఆత్మకూరు సంబంధించిన గురుమూర్తి ప్రైవేట్ లెక్చరర్, గురుమూర్తి అనే ప్రైవేట్ లెక్చరర్ నిండు ప్రాణాన్ని బలిగొనడం, ఆ రోజు ప్రాణాన్ని వదులుకోవాల్సి వచ్చింది। ఆ బ్రిడ్జ్ సరళసాగర్ నుంచి వచ్చిన నీళ్ల ద్వారా ఆ ప్రాజెక్టులో ఆ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు పోతుంటే ఒక రాత్రిపూట కొత్తకోటలో విధులు నిర్వహించి విధులు ముగించుకొని పోతూ కొత్తకోటలో పోతూ ఈత రాకుండా ఈత రానందుకు ఆ ప్రాజెక్టులో పడి చనిపోయిన విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి। నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యే గారి బాధ్యత వహించాలి, నీవు నైతిక బాధ్యత వహించి ఆ అభ్యర్థానికి న్యాయం చేయాలి। ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఆ బ్రిడ్జ్ ఎందుకంటే ఇప్పుడు మేమే 2 సార్లు 3 సార్లు విజిట్ చేయడం జరిగింది। ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాము, 2017 వేసిన బ్రిడ్జ్ ఎందుకంటే ఆడ లాభాపేక్ష లేనట్టుంది, నీకు ఆడ రూపాయలు వస్తలేవు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆడ ఉష్క ఈజీగా దుక్కుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు జోలికి పోతలేవు। ఎందుకంటే ఎవ్రీ టైం ఆ ప్రాజెక్ట్ పేరు మీద ఏదో వర్క్ నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఉష్క దోపిడీ చేస్తున్నావు, దాన్ని గాలికి వదిలేస్తున్నావు। కాబట్టి రాబోయే రోజుల్లో మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని కూడా తక్షణమే ఆ పిల్లల చావుకు నీవే నైతిక బాధ్యత వహించాలి, అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలి। లేని పక్షంలో ఇక్కడ ఉన్న స్థానికుల అందరితో అంత పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఇక్కడ ఉన్న పాత జంగమాయపల్లె కన్వెంట ప్రాజెక్టు గురించి కూడా పాపం ఎంతో రోజులు ఈరోజు మతతత్వ పార్టీ అయిన BJP అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారతదేశం యావత్తు ఏకతాటిపై ఉండాలని చెప్పేసి భారత్ జోడో యాత్ర అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నిన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి స్టార్ట్ చేసి కన్యాకుమారిలో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది। అక్కడ నుంచి నిరాటంకంగా ఈ పాదయాత్ర 3500 కిలోమీటర్లు జరుగుతూ ఉంది। రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈరోజు మా దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి మేము కూడా పాదయాత్రగా కొత్తకోటకు చేరుకోబోతా ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు యావత్ దేశ ప్రజానీకం కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర గురించి చర్చించుకుంటా ఉన్నారు। వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు దేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి దేశం యావత్ ఈరోజు ప్రజలకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది। మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి మద్దతుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు, PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా పాదయాత్ర చేపట్టాము। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు రావడము మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం। ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో భక్తుల్లో ఎంటర్ అయ్యి తర్వాత దేవరకద్ర నియోజకవర్గాన్ని వస్తున్నాడు। మేమందరం కూడా 1000 కళ్ళతో రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూస్తా ఉన్నాం। ఖచ్చితంగా దేవరకద్ర నియోజకవర్గం యావత్ ప్రజానీకం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం। మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన స్వాగతం పలిపి మా నియోజకవర్గం నుంచి మామునారు తర్వాత చర్చల వరకు కూడా మేమందరం కూడా పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా ఒక గమనిక, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి, ఈ భారత్ జోడో యాత్ర ఎంత పెద్ద ఎత్తున
కొనసాగుతా ఉందో మీరందరూ కూడా మద్దతు తెలపండి రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే వారి కుటుంబం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక రాజులాగా ఉండాల్సిన వ్యక్తి సామాన్యులాగా బయటకు వచ్చి ప్రజలకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా ఆ భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపాలి, భారత్ జోడో యాత్రలో పాల్గొని మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।